హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాద్లో చాలా ప్రసిద్ధి చెందిన ఒక టెంపుల్ మీకు చూపిస్తానండి. అదే జూబ్లీస్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. మేమంతా చక్కగా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయామండి. ఆ కార్ డ్రైవ్ చేసే అతను మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట. అతనే మమ్మల్ని టెంపుల్ వరకు తీసుకొచ్చారు అనమాట. ఆ హైదరాబాద్లో ఉన్న 2 రోజులు వాడే చక్కగా మమ్మల్ని తీసుకురావడం జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆఫ్టర్ లాంగ్ టైం హైదరాబాదు రావడం జరిగింది అనమాట. నేను ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా చాలా చేంజ్ అయిపోయిందండి హైదరాబాదు. చాలా చాలా అసలు చూస్తానికి నాకు అసలు గుర్తు రావట్లే. ఈ ప్లేస్ ఏంటి అని ప్రయత్నంగా తిరిగేవాడిని. అలాంటి వాడిని నాకే ఆ ఏరియా అసలు గుర్తులేదనమాట. మేము హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళటానికి వచ్చామన్నమాట హైదరాబాదు. అంటే మేము ఎప్పటి నుంచో అనుకున్నాము ఆ టెంపుల్కి వెళ్ళాలని. అది ఇప్పటికి మాకు ఫుల్ఫిల్ అయిందనమాట. చాలా సంవత్సరాల తర్వాత ఆ టెంపుల్కి వెళ్ళటం జరుగుతుందన్నమాట. చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అండి. హైదరాబాద్లో అతి పురాతనమైన దేవాలయాల్లో ఇది ఒక దేవాలయం అండి. అమ్మవారు అక్కడ గ్రామ దేవత కింద ప్రసిద్ధి అనమాట. బోనాల టైంలో చాలా చాలా రష్గా ఉంటుంది అనమాట. మేము వెళ్ళిన టైంలో రష్ అయితే ఏం లేదు. జూబ్లీ హిల్స్లో వెలిసిన ప్రసిద్ధి దేవాలయం అండి పెద్దమ్మ తల్లి. ఇక్కడ సంతాన లక్ష్మి కింద పూజలు అందుకుంటారనమాట. ఆలయం 5 అంతస్తుల గర్భగుడి మరియు 7 అంతస్తుల రాజగోపురంతో చాలా అద్భుతంగా ఉంటుందండి టెంపుల్. చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది మనం అక్కడికి వెళ్తే. అక్కడ ప్రసిద్ధి ఏంటంటే మీకు కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నమాట. బోనాల టైంలో మాత్రం మనం వెళ్తే అస్సలు ఖాళీ ఉండదండి. ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారనమాట. అసలు ఆ టైంలో వెళ్తే మనకి చాలా చాలా బాగుంటుంది. అలాగే చాలామంది కోరికలు కోరుకుని ఇక్కడికి వచ్చి చక్కగా వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత భోజనాలు పెట్టుకుంటారనమాట. వాటిలో కూడా సపరేట్ సదుపాయాలన్నీ ఉన్నాయి. చాలా చాలా బాగుంటుందండి. లైఫ్లో ఒక్కసారన్నా వెళ్ళవలసిన టెంపుల్ అనమాట. మేము కూడా టెంపుల్లోకి వెళ్ళాం. అంటే టెంపుల్లో కెమెరా ఎలా లేదు, మీకు చూపించినంత వరకు నేను చూపించడం జరిగిందనమాట. ఇక్కడ ప్రధాన విశిష్టత ఏంటంటే అమ్మవారిని కోరుకుని మన రూపాయి కాయిన్ నిలబెడితే అది నిలబడిందంటే 100% ఆ కోరిక మనకు నెరవేరుతుంది అనమాట. మాకు ఆ విధంగా జరిగింది కాబట్టి మేము టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని మళ్ళీ దర్శించుకోవడం జరిగింది. ఇది మా నమ్మకం, మాకు నమ్మకంగా జరిగింది కాబట్టి మేము ఆ టెంపుల్కి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం అనమాట. చాలా చాలా బాగుంటుందండి. చాలా అద్భుతమైన టెంపుల్, మహిమగల టెంపుల్. ఎప్పుడన్నా వస్తే ఒక్కసారి హైదరాబాద్ వెళ్తే కంపల్సరీ విజిట్ చేయండి అనమాట. చాలా బాగుంటుంది. ఈ ఆలయంలోకి ఎక్కువ పిల్లల కోసం వస్తారండి. అమ్మవారిని మొక్కుకుని రూపాయి కాయిన్ నిలబెడతారనమాట. ఆ రూపాయి కాయిన్ నిలబడిందంటే వాళ్ళ కోరిక 100% నెరవేరుతుందనమాట. చాలా చాలా స్వచ్ఛమైన తల్లి అండి. నేను అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాము. చాలా హ్యాపీగా గడిచిందనమాట.